అతను మండుతున్న ఒక పేలుడు పదార్థాన్ని తాకినా తర్వాతి రోజు ఉదయం ఏమాత్రం గాయాలు లేకుండా లేచాడు. గాయం లేదు, నొప్పి లేదు. అదే నీలం రంగు షర్ట్. అదే వీధిలో నడుస్తూ ఏమీ జరగనట్టే రోజు కొనసాగింది. అంతలో ఎవరో అతనిపై తూటా తగిలేలా కాల్చారు. అతను మళ్లీ చనిపోయాడు. కాని మరుసటి ఉదయం అతను మళ్లీ జీవించి లేచాడు. శ్వాస, కళ్లను తెరవడం, అదే నీలం షర్ట్, అదే కాఫీ, అదే ఆఫీస్ రూట్. ఒకే రోజు తిరిగి తిరిగి పునరావృతమవుతున్నట్టుంది. ఒకరోజు వరకు. అతను ఆమెను చూసే వరకు. ఆ అమ్మాయి కనిపించగానే మొత్తం నగరం ఒక క్షణం నిలిచిపోయింది. ఆమెను చేరాలనుకుని అతను పరిగెత్తాడు. అప్పుడు రైలు వెళ్లి వీధిని కోసుకుంటూ వెళ్ళింది. ఆమె ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. అప్పుడతనికి తెలిసైంది, తాను నిజమైన మనిషి కాదని. తాను కేవలం ఒక గేమ్లోని బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ అని. ఇది ఎవరో ఇతరుడి ప్రపంచం. అతను మాత్రం పేరులేని ఒక ఎన్పీసీ. ఈ నగరంలో తుది మాటను చూడగలవాళ్లు మాత్రమే నిజమైన ప్లేయర్లు. మిగతావాళ్లు అంతా ఎన్పీసీలే. కాబట్టి అతను ఒకసారి ధైర్యం చేసి ఒక ప్లేయర్ గ్లాసెస్ దొంగిలించాడు. అతని ఒక్క పంచ్తో ఎగరేశారు. కాని ఏదోలా అతను వాటిని పట్టుకోగలిగాడు. గ్లాసెస్ వేసుకున్న క్షణం అన్నీ మార్చిపోయాయి. గాల్లో తేలుతున్న ఐకాన్లు, హెల్త్, స్కిల్, ఎనర్జీ ప్యాక్స్. అతను ఒకదాన్ని తాకగానే అతని శరీరం వెంటనే పూర్తి ఆరోగ్యానికి వచ్చేసింది. అతను స్కిల్ సేకరించడం ప్రారంభించాడు. అతని జీవితంలో మొదటిసారిగా తను నిజంగా జీవిస్తున్నట్టు అనిపించింది. కాకాని ఈ స్వేచ్ఛకు భారీ ఖర్చుంది. గేమ్ ప్రోగ్రామర్లు సిస్టమ్ గ్లిచ్ను గుర్తించారు. ఒక ఎన్పీసీ నియంత్రణ తప్పిపోయాడు అని. వెంటనే వారు సిస్టంలోకి చొరబడి అతని వేట మొదలుపెట్టారు. అతను భవనాల మధ్య దూసుకెళ్లాడు. గ్లిచ్ అవుతున్న వీధుల్లో పరిగెత్తాడు. తన షూలో ఉన్న బటన్ నొక్కగానే ఒక భారీ శబ్దంతో అతను రాకెట్లా పైకెగిరాడు. కాని వాళ్లు ఆగలేదు. అతన్ని వెంటాడుతూనే ఉన్నారు. చివరకు అతను చిక్కుల్లో పడ్డాడు. ఎక్కడికీ పారిపోలేని స్థితి. అప్పుడు అతను ఒక విశ్వరూప నిర్ణయం తీసుకున్నాడు. అతను ఆకాశం నుంచి దూకాడు. అతని శరీరం వేగంగా కింద పడుతుండగా అతను గాల్లో ఒక హెల్త్ ఐకాన్ను పగులగొట్టాడు. ఒక వెలుగు, ఒక పేలుడు, అన్నీ తెల్లబడిపోయాయి. తర్వాతి క్షణంలో అతను మళ్లీ బ్రతికాడు. బహుశా ఇది అతను మొదటిసారి నిజంగా జీవించిన రోజు.